Oh my god. Oh my god. Oh my god. ఏమైతే हे भगवान वो वरुण देवता ఈరోజు కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ ఉంది ఆపకుండా చూడుతండి ఏ భగవాన్ అని బాధ. మళ్ళా అయ్యో మ్యాచ్ అవుతుందిలేండి. ఐపీఎల్ సెషన్ 2008 లో స్టార్ట్ అయినప్పుడు ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్ ఆడారు. మళ్ళీ ఇన్ని ఇయర్స్ తర్వాత సేమ్ ఓపెనింగ్ మ్యాచ్ కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ ఆడుతున్నారు. ఏ ఆర్సీబీ కప్పు మనదే బిగ్లో. అయినా ఆర్సీబీ అప్పట్లో పోల్చుకుంటే ఫ్యాన్ బేస్ ఇప్పుడైతే ఫ్యాన్ బేస్ చాలా వేరే టీమ్ తో కంపేర్ చేస్తే చాలా చాలా ఎక్కువగా ఉంది. ఎట్లా అంటే మన సినిమాలో పవన్ కళ్యాణ్ ఉంటాడు కదా, ఆ ఫ్యాన్స్ కి సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎట్లయితే ఉంటారో అదే క్రేజ్ ఆర్సీబీ టీమ్ కి ఉంది. అరే గానీ ఈడెన్ గార్డెన్ పిచ్ గురించి మాట్లాడి ఫస్ట్. పిచ్చిదేముంది, అది బ్యాటింగ్ పిచ్, కొట్టినాడు కొట్టినంత. ఆల్రెడీ ఆ ఈడెన్ గార్డెన్ లో 200+ స్కోర్ చేసి 6-7 మ్యాచెస్ ఉన్నాయి అనుకుంటా. 262 రన్స్ కూడా అదే స్కోర్ కూడా అదే గ్రౌండ్ లో రికార్డ్ అయింది. అయినా ఈసారి మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందనిపిస్తుందండి. టూ టీమ్స్ స్ట్రాంగ్ గా ఉన్నాయి, ప్లస్ ఈసారి 2 టీమ్స్ కి కొత్త కెప్టెన్స్. అవును, ఇప్పుడు సాల్ట్ చాలా హిట్టింగ్ ఎబిలిటీ ఉన్న బ్యాట్స్మెన్. ఇప్పుడు వెంకటేష్ అయ్యర్ కి 23 crores కి పర్చేజ్ చేశారు. తర్వాత రింకు సింగ్ వర్సెస్ దయాల్, వాళ్ళిద్దరికి లాస్ట్ టైం గుర్తుందో లేదో 5 బాల్లలో 5 సిక్స్లు కొట్టి దయాల్ బౌలింగ్ లో మన రింకు మ్యాచ్ విన్నింగ్ చేశాడు. మ్యాచ్ విన్నింగ్ జరిగింది. అట్లనే బౌలింగ్ కంపేర్ చేస్తే సునీల్ నాయర్ కానీ చక్రవర్తి కానీ, స్పిన్ ఏంటంటే చక్రవర్తి వస్తే వికెట్ పడుతుందని ప్రూఫ్ ఉంది. అంటే మిస్టరీ స్పిన్నింగ్ బౌలింగ్ ఉంది. నాయర్ ఏం చేస్తాడంటే సునీల్ నాయర్ ఏం చేస్తాడంటే రన్స్ ఇవ్వడు, అలాగే వికెట్స్ తీస్తాడో తెలియదు, బట్ రన్స్ అయితే ఇవ్వడు. అంటే మ్యాచ్ లో వీళ్ళిద్దరు కలిపి 8 ఓవర్స్ డిలే చేస్తారు. అయినా రెండు టీమ్ తో కంపేర్ చేస్తే కేకేఆర్ కి ఎక్కువ గెలిచారు కదని. వాళ్ళిద్దరు కలిసి 35 మ్యాచెస్ ఆడితే ఎక్కువ. హిస్టరీ అంతా చెప్పకు, ఇప్పుడు హిస్టరీ కాదండి, వాళ్ళిద్దరు కేకేఆర్ గెలుస్తుంది.